అయితే నోవాహు స్తోత్రం చెప్పాలా. ఆ పై మాట ఇందాక చదువుకున్నాం, మొత్తం అందరినీ నేను తుడిచిపెట్టేస్తానన్నాడు. అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు, భూమి వైపు చూస్తూ ఉంటే అందరూ చెడ్డగానే కనిపిస్తున్నారు, కానీ అందులో ఒకడు మాత్రం దేవుడి కృపతో నింపబడి పని చేసుకుంటా ఉన్నాడట. స్తోత్రం చెప్పండి. ఆ మాట ఎప్పుడైతే దేవుడి కనుదృష్టి కృపతో ఉన్న నోవాహుని చూసిందో వెంటనే ఏం స్టార్ట్ అయిందో తెలుసా? 9వ వచనం. నెక్స్ట్ వెంటనే ఈడి వంశావళేంటి? ఎవరి నోవాహు? అతడి వంశం ఏంటి? కానీ నోవాహుని ఎప్పుడైతే దేవుని కృపతో ఉండి జీవిస్తూ ఉన్నాడో వెంటనే ఇతని వంశం బయటికి తీయండిరా అన్నాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని కృపలో ఉంటే నీ కుటుంబము, నీ వంశము కూడా దేవుడు రక్షిస్తాడండి. స్తోత్రం చెప్పండి.